వెల్కమ్ బ్యాక్. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఈ జే ట్యాక్స్ అనే పదం ఎక్కువగా వినిపించిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కూడా ఈ జే ట్యాక్స్ కి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ఆధారాలు కావచ్చు ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. లిక్కర్ కు సంబంధించిందే ఒక్కొక్క మందుబాబు తాడేపల్లి ప్యాలెస్ కు తాడేపల్లికి 50,000 రూపాయలు ఈ 5 సంవత్సరాలు ఒక్కొక్కరు కట్టినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రతిరోజు 30 రూపాయల చొప్పున లెక్కేసుకున్నా గానీ 50,000 రూపాయల పైనే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది జే ట్యాక్స్ రూపంలో. మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి మా కరెస్పాండెంట్ సత్య కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జే ట్యాక్స్ వ్యవహారానికి సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మద్య నిషేధం అనేది ప్రధాన తమ ఎన్నికల ప్రచారాస్త్రంగా చెప్పుకొచ్చారు. మద్యాన్ని పూర్తి స్థాయిలో నిషేధించిన తర్వాతే తిరిగి వచ్చి మరలా ఓట్లు అడుగుతానని చెప్పడం జరిగింది. అయితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మద్య నిషేధం చేయకపోగా మహిళల ఉసురు పోసుకున్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు అటు ఆర్థికంగాను ఇటు శారీరకంగాను 2 రకాలుగా కూడా మద్యం తాగే వారి కుటుంబాలను పూర్తిగా విధ్వంసం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడని అర్థమవుతుంది. అయితే దీని వెనక నడిచినటువంటి మహా ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కనుక ఇప్పుడే బయటకు వస్తుంది కూటమి సర్కార్లో. ముఖ్యంగా ఒక్కొక్క మద్యం బాబు, ఒక్కొక్క మందు బాబు కూడా దాదాపు సంవత్సరానికి 10,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు చెల్లించాలి. జగన్ కి జే ట్యాక్స్ రూపంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం కట్టినట్టుగా మనకు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి ఆధారాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. అంటే ఎప్పుడైతే గతంలో ఏదైతే ఈ మద్యం ధరలు విపరీతంగా పెంచేశారో, ఎందుకు పెంచామని దానికి కూడా వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ అని చెప్పి ఒక రీజన్ చెప్పారు. తలా తోకాలు లేని ఒక సమాధానం అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ మద్యం రేట్లు ఎక్కువ ఉంటే వాటిని తాగే వాళ్ళు తగ్గిపోతారనేది ఆయన చెప్పిన ప్రధానమైన సూత్రం. సాధారణంగా ఎకనామిక్స్ లో కూడా మనకు చిన్నప్పుడు చెబుతారు, ఏదైతే ఒక మద్యం విషయంలో గానీ డబ్బు విషయంలో గానీ ఎంత సంపాదించినా గానీ ఎంత తాగినా గానీ ఇంకా తాగాలనిపిస్తుంది తాగే వాళ్ళకైతే. అటువంటి టైంలో వాళ్ళ ఇల్లు గుల్ల చేసేయడానికి ఈ మద్యం ధరలు పెంచారనేది మనకు స్పష్టమవుతుంది. ఈ ధరల పెంపులో పెరిగిన ధర అనేది మద్యం కంపెనీలకు వెళ్తోంది అనేది స్పష్టమవుతుంది. ఆ కంపెనీలన్నీ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఈ లిక్కర్ సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఆక్యుపై చేసేశారు. దీంతో అక్కడికి వెళ్ళిన మద్యం ఆటోమేటిక్ గా మళ్ళీ యూటర్న్ తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన పరిస్థితి. ఈ రకంగా ఒక్కొక్క మద్యం బాబు దగ్గర ఏడాదికి 50,000 రూపాయలు జే ట్యాక్స్ రూపంలో తెలియకుండానే కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ 50,000 రూపాయలను తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇది ప్రభుత్వానికి చేరలేదు, వైసీపీ నాయకులకే చేరింది. 50,000 రూపాయలు ప్రభుత్వం వేరే చేతి నుంచి అయితే ప్రజాధనాన్ని అమ్మఒడి రూపంలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇది స్పష్టం. జే ట్యాక్స్ రూపంలో దాదాపు 50,000 5 సంవత్సరాల్లో అయితే మాత్రం కప్పం కట్టించుకున్నారనేది సుస్పష్టమైనటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ సత్య. థ్యాంక్స్.